వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ కూడా కుల రాజకీయాలు చేశారని, కులాల మధ్య చిచ్చు పెడతారని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఈ కులాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలనుకుంటున్నారో ఆ విషయంలో ఆయన సక్సెస్ అవుతాడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎక్కడికైనా వెళ్తాడు. ఆఖరికి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మత రాజకీయాలు కూడా ఆయనకు చేయడం అలవాటని చాలా మంది చెప్తూ ఉంటారు సార్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కుల రాజకీయాలు చాలా చేస్తున్నారని కూడా పలు కథనాలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో కులాల మధ్య చిచ్చు పెడతాడని చెప్పి ఆ విషయంలో ఆయన సక్సెస్ అవుతాడంటారా? ఆయన కోరిక నెరవేరుతుందంటారా? ఏం చెప్తారు? నాకు తెలిసి ఆయనకు జగన్మోహన్ రెడ్డి కోరిక అయితే నెరవేరటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే సొసైటీ మొత్తం కూడా చాలా విజిలెంట్గా ఉంది. ప్రస్తుతం నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలా విషయాలు పరిశీలిస్తూ ఉంటాను, చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఈ కులాల మధ్య తగాదా పెట్టాలి అనే ఒక డేంజరస్ యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అనే విషయం మొత్తం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందుకనే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడేశారు. ప్రజలందరిలో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఒపీనియన్ లేకపోతే ఈ తీర్పు వచ్చేది కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఫస్ట్ ఎవరికి అర్థం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి. కానీ దురదృష్టం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఇంకా అర్థం కాల. అంటే కుల రాజకీయాలు చేస్తేనే తను కూటమి ప్రభుత్వాన్ని కొట్టి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాను అనుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేయటం వల్లే దిగిపోయి పడిపోయాడు. 11 స్థానాలకి పడిపోయిన కారణమే కుల రాజకీయాలు. ఎందుకు కుల రాజకీయాలు ఎలా చేసేవాడు అంటే మొత్తం నామినేటెడ్ పోస్టులలో మొత్తం అందరినీ రెడ్లనే పెట్టాడు. సలహాదారులు అంటే రెడ్లు, నామినేటెడ్ పోస్టులు అంటే రెడ్లు. అట్లా చేశాడు కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు కదా. ఆ తర్వాత పడిపోయిన తర్వాత, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఏం ఆలోచించాలి? నేను అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు రెడ్లకే ఇచ్చాను, ఉద్యోగాలు రెడ్లకే ఇచ్చాను, నామినేటెడ్ పోస్టులు రెడ్లకే ఇచ్చాను, అధికారులను కూడా రెడ్లకే వాళ్ళని కొంచెం ప్రమోషన్స్ ఇచ్చి మంచి మంచి పోస్టులలో పెట్టాను. అందువల్ల నాకు ఈ తీర్పు వచ్చింది. ఇకనైనా నేను మంచి బుద్ధి తెచ్చుకోవాలి అనుకోవాలి కదా ఎవరైనా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక 4 పార్టీకి సంబంధించిన నాయకుల్ని నామినేట్ చేస్తే 4 రెడ్లే ఉంటారు. మీరు కావాలంటే చూడండి, మీరు ఎక్కడైనా ఏదైనా చూడండి. ఎస్సీ సెల్ వేస్తే దానికి రెడ్లను పెట్టలేడుగా, ఎస్సీనే పెట్టాలిగా. అట్లా తప్ప జనరల్ పోస్టులు అన్నీ కూడా అంటే పార్టీకి సంబంధించిన పోస్టులు అన్నీ కూడా రెడ్లకే ఇస్తున్నాడు. ఇప్పటికీ అదే ఇస్తున్నాడు. ఉత్తరాంధ్ర వైవి సుబ్బారెడ్డి, రాయలసీమ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోస్తా ఆంధ్ర ఆ రెడ్డి, ఇదిగో ఈ రెడ్డి, ఆ మొత్తం ఇదే బ్యాచ్ వీళ్ళే ఉంటారు. వీళ్ళే మొత్తం డిసైడ్ చేస్తారు. నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తావు? నీకు మొత్తం కమ్మ కాపు మధ్యలో తగాదా పెట్టాలి, ఆ తగాదాన్ని రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య డిస్ప్యూట్స్ రావాలి అనేది గేమ్ ప్లాన్. ఈ ప్లాను నువ్వు ఒకసారి వేస్తే ఏదైనా చూసి ప్రజలు ఏదైనా నిజం అనుకుంటారేమో. నువ్వు ప్రతి దాంట్లో అదే. ఒకవైపు నువ్వు చేసేదే కుల రాజకీయం, ఇంకొక వైపు మొత్తం కూటమి ప్రభుత్వం ఈ కులాల ప్రస్తావన లేకుండా ఎవడు తప్పు చేసినా ఆయన తీసి జైల్లో పడేస్తాడు. ఎవడు తప్పు చేస్తే ఆడు తీసి జైలే. కాదండి మావాడు మంచోడండి అంటే మంచోడైతే మర్డర్ ఎందుకు చేశాడే అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్న ఈ సమయంలో నువ్వు ఇంకా కుల రాజకీయాలే చేసుకుంటూ కులాల మధ్య తగాదా పెట్టాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి? కాదు, ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కాదు. రాసి పెట్టుకో. ఎందుకు అంటే ఈ రోజున సమాజం మొత్తం చైతన్యవంతమై ఉన్నది. ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో కిరాణా షాపు నిర్వహించటం కూడా ఆనాటి ఎమ్మెల్యేదో లేకపోతే ఒక రెడ్డి నాయకుడిదో ఒక స్థానిక వైసీపీ నాయకుడిదో పర్మిషన్ లేకుండా చేసుకునే పరిస్థితి లేదు. ఆ రోజున సమాజంలో వాలంటీర్లు తిరుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు నీ పిల్ల పెళ్లికి ఇల్లు అమ్ముకుందాము అంటే ఆ వాలంటీర్ గాడు వచ్చి నువ్వు ఇల్లు అమ్ముతావా,
అని చెప్పి వివరాలు నోట్ చేసుకొని ఆ లోకల్ వైసీపీ లీడర్కి ఇస్తే వాడొచ్చి అది 30 లక్షల రూపాయల ఆస్తి అయితే వాడొచ్చి నాకు 10 లక్షలకి ఇచ్చేసి వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఆ రోజున ఉండేవి. ఈ వాలంటీర్ గారు నీకు గూఢచారి కదా, మొత్తం సమాజంలో అన్ని ప్రతి 50 కుటుంబాల మీద ఒక గూఢచారిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ ప్రైవేటు విషయాలని వాళ్ళకి చేరవేయటం ద్వారా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అజమాయిషీ చేసేవారు. ఇటువంటి నేరాల నుంచి స్వేచ్ఛ కోరుకున్నది సమాజం. అంత తెలివిగా ఆలోచించిన సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా వేస్తున్నాడు. అందుకనే ఇంకా కూడా ఈ కుల రాజకీయాలు చేయాలని, మత రాజకీయాలు చేయాలని, నీకు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనే విషయం అందరికీ తెలుసు కదా, ప్రపంచం మొత్తం తెలుసు కదా. నువ్వు వచ్చి దీపావళి సెలబ్రేట్ చేయటం ఏంటి? చేసినట్టు ఫోజ్ ఇచ్చి నువ్వు ఆ ఫోటోలు రిలీజ్ చేసి ఎందుకు ఇంత అవసరమా? అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించుకున్నావు ఇంట్లో అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున సమాజంలో అందరికీ సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరి లైవ్లీహుడ్ వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. ఉద్యోగాల కల్పన బ్రిస్క్గా జరుగుతూ ఉన్నది. దాంతో ఈ యూత్ అంతా కూడా వాళ్ళేంటి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి, లేదు ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయి ఏఐలోకి వస్తున్నాం, మనం అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ మనం నేర్చుకుంటే తప్ప ఈ జాబ్స్లో ఫిట్ ఇన్ కాము అని చెప్పి అందరూ కూడా యూత్ అంతా కూడా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం ఆలోచించారు, ఈ అవకాశాలు లేక ఏం చేయాలో తెలియక ఈ గంజాయి లాంటి డ్రగ్స్కి అలవాటు పడ్డారు. సమాజం షిఫ్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి ఇంకా షిఫ్ట్ కాడు కూడా. ఎందుకు అంటే ఇటువంటి కుట్రలు పనటం, ఇప్పుడు తన మీద నకిలీ మద్యం కేసు ఉంది కదా అని చెప్పి ఇంకొక ప్లాంట్ సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళ మనుషులతోటి ఒక ప్లాంట్ తెప్పించి కల్తీ మద్యం తయారు చేయించి కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి రిలీజ్ అయ్యేలాగా చేసి దాని మీద గొడవ చేస్తాడా? మారాలి కదా జగన్మోహన్ రెడ్డి. రాజకీయం మారు కనీసం క్రిమినల్ యాటిట్యూడ్ని వదిలేసి సమాజం ఎటుపోతున్నది, ఏ డైరెక్షన్లో వెళ్తున్నది, ఆ డైరెక్షన్లో మనం కూడా వెళ్తే తప్ప మనకి మనుగడ ఉండదు అని గ్రహించు. నువ్వు అది గ్రహించకుండా నువ్వు ఇంకా అదే పందాలో నేరస్తుల్ని ప్రోత్సహిద్దాము, లేదు నేరాలు చేసే వాళ్ళే నాకు మిత్రులు అనే వైఖరి మార్చుకో. సమాజంలో నువ్వు మారలేదనుకో, నిన్ను వదిలేసి సమాజం ముందరికి వెళ్తుంది. ఈ లాజిక్ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. సమాజం ఎటుపోతుందో అటు ఆ వైపుగా మనం కూడా ఆలోచించి మన ప్రవర్తనని మార్చుకుంటేనే మనల్ని సమాజం తీసుకెళ్తుంది తనతో పాటు. నేను మారను, నేను సమాజం ఎట్లా ఆలోచించినా నాకు సంబంధం లేదు అనుకుంటే నిన్ను వదిలేసి సమాజం ముందరికి వెళ్తుంది. అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. భారీ ఎత్తున పెట్టుబడులు రావటం, దాంతో ఉద్యోగాల కల్పన జరగటం. ఈ ఉద్యోగ అవకాశాలు అందుకోవాలి అంటే టెక్నాలజికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించటం. ఈ డైరెక్షన్లో యూత్ మూవ్ అవుతూ ఉంటే మీరు ఆగండి, అటు పోవద్దు, నా వైపు రండి, మీకు కొత్త కొత్త నేరాలు నేర్పుతాను, మీకు గంజాయి అలవాటు చేస్తాను అంటే నీ వైపు వస్తారా? రారు కదా. అది ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు పదే పదే అదే విధంగా చేసుకుంటూనే నేను రాజకీయ మనుగడ చేస్తాను అంటే నీకు రాజకీయ మనుగడ కొనసాగే వీలు ఉండదు జగన్మోహన్ రెడ్డి. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా నీకు మొత్తం కులాల మధ్య తగాదా పెట్టడం, ప్రాంతాల మధ్య తగాదా పెట్టడం, మతాల మధ్య తగాదా పెడదామన్న ఆలోచన తప్ప, అంటే కుట్రపూరిత రాజకీయాలు తప్ప ప్లెయిన్ రాజకీయాలు చెయ్యటం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, చెయ్యడు. క్రిమినల్స్ అందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టి మీరు నేరాలు చేయండి, నా అడ్వకేట్లు అందరూ మిమ్మల్ని కాపాడుతారని చెప్పాడు అంటే, అందుకు ఉదాహరణగా తననే చెప్పుకున్నాడు అంటే ఇంకా అంతకన్నా నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎక్కడన్నా మనకు దొరుకుతాడా?
నేను 16 నెలలు జైల్లో ఉండి వచ్చాను అని ధైర్యంగా ఒక 10 మందిని ముందర కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు అంటే ఎంతకి తెగించి ఉండాలి? నువ్వేమన్నా దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళావా? అక్రమాస్తుల కేసులో జైల్లో ఉండి వచ్చి దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నావు. నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్తున్నావు. మిమ్మల్ని కూడా జైల్లో మీరు ఏదన్నా నేరం చేస్తే మిమ్మల్ని కూడా జైల్లో వేస్తే మ్యాక్సిమం 3 నెలలు ఉంచుతారు, తర్వాత వదిలేస్తారు అని చెప్తున్నావు. ఇదా ఒక నాయకుడు, ప్రజానాయకుడు చెప్పాల్సింది? కుర్రాళ్ళని ముందర కూర్చోబెట్టుకొని నేరం చేయమాకండి, తప్పు నేరం చేయటం అని చెప్పాలా? నేరం చెయ్యి, పర్వాలేదు, నువ్వు ఎంత పెద్ద నేరం చేసినా 3 నెలల్లో బెయిల్ వస్తుంది, ఈ లోపల నా లీగల్ టీం నీకు సహాయం చేస్తుంది, నువ్వు యథేచ్ఛగా నేరం చెయ్యి అని చెప్తావా? ఇటువంటి ఈ క్రిమినల్ యాటిట్యూడ్ మార్చుకోకపోతే భవిష్యత్తులో ఎటువంటి ఎత్తుగడలు వేసిన ఏ కులం, ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఏ కులము కూడా నమ్మటం లేదు, ఇంక్లూడింగ్ రెడ్డీస్. రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున నమ్మటం లేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున నేరస్తులే నమ్ముతున్నారు, నేరం చేసిన వాళ్ళే అందుకనే నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి. నీ రాజకీయం ప్రస్తుతమే కాదు, భవిష్యత్తులో కూడా నీ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడవదు.